ఏపీలో మద్యం ఏరులై పారుతుంది. మద్యం షాపులన్నీ ప్రభుత్వం చేతుల్లోనే ఉండడంతో విపక్షాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఆరోపణలకు అనుగుణంగా వైసీపీ మద్యం బాట పట్టింది. ఈ విషయంపై ఏబీఎన్, ఆంధ్రజ్యోతి ఇప్పటికే అనేక కథనాలు ప్రసారం చేయడంతో ఎన్నికల సంఘం స్పందించింది. ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ టి వాసుదేవరెడ్డిపై కొరడా జల్పించింది. ఎన్నికల్లో మద్యం, మనీ తీవ్ర ప్రభావం చూపుతాయని గత ఎన్నికలు నిరూపిస్తున్నాయి. దీంతో మద్యం షాపులన్నీ ప్రభుత్వ ఆధీనంలోనే ఉండటంతో అధికార పార్టీ ఈ లభ్యతను దుర్వినియోగం చేసి ఓటర్లను ప్రభావితం చేస్తుందని విపక్షాలు ఆరోపిస్తూ వచ్చాయి. దీనికి అనుగుణంగానే వైసీపీ నేతలకు నేరుగా డిపోల నుంచి మద్యం తరలిపోతోందని ఆరోపణలు ఎక్కువయ్యాయి. ఎక్కడికక్కడ మద్యం డంపులను ఏర్పాటు చేసుకుని ఎన్నికల రోజు వాటి ద్వారా ఓటర్లను ప్రభావితం చేసే పనిలో పడ్డారని తెలుస్తోంది. ఈ వ్యవహారంలో ఎక్సైజ్ అధికారుల తీరుపై తీవ్ర విమర్శలే వచ్చాయి. దీంతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ప్రత్యేక దృష్టి పెట్టి గొడవల వద్ద కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మద్యం సరఫరా చేసే వాహనాలకు జీపీఎస్లు అమర్చి పర్యవేక్షించాలని సూచించారు. ఎన్నికల సంఘం నిర్ణయంతో కంగుతిన్న వైసీపీ మద్యం దారి మార్చినట్లు తెలుస్తోంది. వైసీపీ నేతలకు కావాల్సినంత మద్యం అందుబాటులో ఉండేలా ఇతరులకు ఎవరికీ దొరకకుండా చేసేలా ప్లాన్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఎలాగో మద్యం షాపులు కూడా ప్రభుత్వం చేతిలోనే ఉండటంతో ఈ దొంగదారి వ్యూహం పక్కాగా అమలయ్యేలా చేసినట్లు తెలుస్తోంది. తమ ప్లాన్ వర్కౌట్ అయితే నోటిఫికేషన్ వచ్చాక ఓటర్లకు మద్యాన్ని యథేచ్ఛగా పంపిణీ చేసి ఓట్లు వేయించుకోవాలని దుర్మార్గపు ప్లాన్ చేశారు. వాస్తవానికి డిస్టిలరీల్లో తయారైన మద్యం అక్కడి నుంచి డిపోలకు వెళ్లి అటు నుంచి షాపులు, బార్లకు చేరుతుంది. కానీ ఇప్పుడు ఈ దారిని మూసేసి నేరుగా అధికార పార్టీ నేతలు చెప్పిన పాయింట్లకే సరుకును చేర్చుతున్నట్లు అనుమానాలను విపక్షాలు వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి వద్ద డిపో నుంచి షాపులకు వెళ్లాల్సిన మద్యం లారీ దారి తప్పింది. నిర్దేశిత మార్గంలో కాకుండా వేరే దారిలోకి సదరు వాహనం మళ్లటంతో పోలీసులు పట్టుకున్నారు. ఇలా అధికారులకు చిక్కిన మేనేజ్ చేస్తూ అనేక వాహనాలు దారి మళ్లుతున్నట్లు తెలుస్తోంది. ఓవైపు ఎన్నికల సంఘం మద్యం అమ్మకాలపై ఎప్పటికప్పుడు రిపోర్టులు తెప్పించుకుంటున్నా మద్యం మాత్రం రూటు మారి అధికార పార్టీ నేతల డంపుల వద్దకు చేరిపోయిందనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఈ వ్యవహారాలను సీరియస్ గా తీసుకునే ఎన్నికల సంఘం ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డిపై చర్యలకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. అటు ఆయనకు ఎటువంటి ఎన్నికల విధులు కూడా అప్పగించొద్దని ఆదేశాలు సైతం ఇచ్చింది.